హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AMC టాక్స్. బాలయ్య గారి మోస్ట్ అవైటెడ్ అఖండ 2 టీజర్ అనేది రిలీజ్ చేశారు. ఈ టీజర్ గురించి ఒక్క ముక్కల్లో చెప్పాలంటే మాస్, ఊరా మాస్. బాలయ్య గారు నిజంగా చించి అవతలేశారు. రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్స్లో నాకు ఏవి పెద్దగా ఇంప్రెస్ చేయలేదు, కానీ ఈ టీజర్ మాత్రం పిచ్చగా నచ్చేసింది. ఎందుకంటే బాలయ్య గారి మాస్ లుక్స్, మాస్ బీజిఎం, మాస్ ఎంట్రన్స్, ఆ ఫైట్ సీన్, అఫ్ కోర్స్ ఆ త్రిశూలం గాల్లో తిరగడం ఏంటి అని కొందరికి అనుమానం రావచ్చు, కానీ నాకైతే అలా ఏం అనిపించలేదు. ప్యూర్ డివోషనల్ సెంటిమెంట్ కాబట్టి లాజిక్స్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అదొక ప్రళయకాలంలోని రుద్రుడి స్వరూపం లాంటి ఎలివేషన్ సీన్ తప్ప ఇల్లాజికల్ అని కూడా నేను అనను. ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ షాట్. నిజంగా ఈ ఆలోచన ఎలా వచ్చిందో కానీ ఇలాంటి సీన్స్ బోయపట్టి గారు తప్ప ఇంకెవరూ రాయలేరు. టీజర్ లెంత్ కూడా అంతగా లేదు, జస్ట్ 1 minute అలా వెళ్ళిపోయింది ఫాస్ట్గా. ఉన్నంతసేపు మాస్ బీజిఎం, మాస్ లుక్స్, మాస్ యాక్షన్ అంతే. ఇక టీజర్లోని వివరాలు కూడా మాట్లాడుకుంటే ఫస్ట్ పార్ట్కి కంటిన్యూషన్గా ఉంటుంది అని అనిపించట్లేదు. బట్ చూద్దాం ఎలా తీస్తారు, ఏంటి కనెక్షను, సెకండ్ పార్ట్లోని ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ ఏంటి అనేది చూడాలి. ఓపెనింగ్ షాట్తోనే మనకి కైలాస పర్వతం కనిపిస్తుంది. ఈ కైలాస పర్వతంలో బాలయ్య గారి మాస్ లుక్, ఆ మాస్ లుక్ కూడా కొంచెం ఓల్డెస్ట్గా అనిపిస్తుంది. అంటే ఆ ప్రాంతంలోనే ఎక్కువగా మునిగి ఉన్నారా అనేటట్టుగా. నా అనుమానం ప్రకారం ఈ కైలాస పర్వతంలో మేబీ బాలయ్య గారు తపస్సు చేసి ఉండాలి. ఎంతో తపశక్తిని పొంది ఆ సాధన వలన మంచి శక్తులు కూడా ఉండొచ్చు. డివోషనల్ ఆస్పెక్ట్ ఇంకా అద్భుతంగా ఉండొచ్చు. అందుచేత ఈ త్రిశూలం ఫైట్ అనేది డిజైన్ చేసి ఉండొచ్చు. అంటే ఆ తపశక్తి కారణంగా, ఆ దివ్య శక్తుల కారణంగా ఈ త్రిశూలం తిరగటం కానీ, విలన్స్ వారంతటా వారే చనిపోవడం కానీ, ఇలా ఈ ఐడియాలజీతో క్రియేట్ చేసి ఉండొచ్చు. నిజంగా ఇది ఎక్సలెంట్ షాట్. బాలయ్య గారు అలా నడిచొస్తుంటే నాకు అచ్చం పరశురాముడు గుర్తొచ్చాడు. కిందటి సంవత్సరమే మార్కండేయ మహాపురాణంలోని పరశురాముడి చరిత్రను నేను చదివాను. సేమ్ ఆ పరశురాముడి నడకలాగా బాలకృష్ణ గారు కనిపిస్తున్నారు. పరశురాముడు గొడ్డలి వదిలితే ఆ గొడ్డలి లక్షలాది సైనికుల చుట్టూ తిరిగి అందరి తలలు నరికి తిరిగి పరశురాముడి చేతుల్లోకి వచ్చేది. అలానే బాలకృష్ణ గారు అలా త్రిశూలం వదులుతుంటే ఆ త్రిశూలం చుట్టూ తిరిగి శత్రువులందరినీ చీల్చి చెండాడుతుండగా మనకి ఖచ్చితంగా భార్గవరాముడు గుర్తుకు రావాల్సిందే. ఒక పరశురాముడు, ఒక రుద్రుడు అనేటట్టుగా మాస్ ఎంట్రన్స్ తో బాలకృష్ణ గారు అద్దరగొట్టేశారు. నేనేమి కావాలని కూడా చెప్పట్లేదు. అంతెందుకు, బాలకృష్ణ గారి ఇంతకు ముందు సినిమాల్లో కొన్ని వీక్ పాయింట్స్ ఉన్నాయని, చిన్న నెగిటివ్స్ కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ టీజర్ లో నాకు ఎలాంటి బ్యాడ్ ఇంప్రెషన్ కలగలేదు. ప్యూర్ బాలకృష్ణ గారి మాస్. అండ్ ఇక్కడ విలన్ లుక్ కూడా రివీల్ అయింది. అండ్ హీఈస్ ఆది. ఫెంటాస్టిక్ లుక్. అసలు భయంకరంగా బాగా డిజైన్ చేశారు. పర్ఫార్మెన్స్ కూడా కుమ్మేయబోతున్నాడు అని ఆ కళ్ళని చూస్తే తెలిసిపోతుంది. ఫస్ట్ పార్ట్ లోనే బాలయ్య గారికి ఒక మాస్ విలన్ కావాల్సి వచ్చింది. అలాంటిది సెకండ్ పార్ట్ లో ఇంకెంత మాస్ డిజైన్ చేసి ఉండాలి, ఇంకెంత మంచి విలన్ ని క్రియేట్ చేసి ఉండాలి. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. ఎందుకంటే బాలకృష్ణ గారి కట్అవుట్ కి, ఆయన మాస్ డైలాగ్ డెలివరీకి ఎంత గొప్ప విలన్ ఉన్నా సరే సరిపోడు. సో చూద్దాం ఈసారి క్లాష్ ఎలా ఉండబోతుందా అని. అండ్ విలన్ లుక్ కూడా బాగా గాయపడినట్టుగా కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి తెలుస్తుంది ఆల్రెడీ విలన్ చాలా సార్లు ఓడిపోయి ఉంటాడు, తన్నులు తినుంటాడు, మళ్ళీ వస్తున్నాడు. జస్ట్ లైక్ వీరసింహారెడ్డి లా కావచ్చు. మనకి ఆ కళ్ళు, చూపు కూడా ఎంతో డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది. సో మరి ఏ దుష్ట శక్తులతో వస్తున్నాడో, ఎలాంటి శక్తిని పొంది వస్తున్నాడో చూడాలి. మెయిన్లీ ఫోర్ హెడ్ మీద కూడా ఒక గాయం కనిపిస్తుంది. అది గాయం అనుకోవాలా లేక ఇంకేదైనా రెఫరెన్స్ అనుకోవాలా అనేది కూడా అనుమానమే. అండ్ మెయిన్లీ తంత్రాల శక్తి ముందు యంత్రాలు పని చేయవు అన్నట్టుగా గన్మ్యాన్లు వస్తుంటే వారందరినీ ఊచకోత కోస్తాడు బాలయ్య. ఇక తర్వాతి షాట్ లో ఇక్కడ మనకు ఒక యజ్ఞం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆ యజ్ఞం కూడా మామూలు యజ్ఞం కాదు, శత్రువులు, నీచులు, కపటులు చేస్తున్న యజ్ఞం. ఎందుకంటే దాని చుట్టూ స్కెలటన్స్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇదొక చెడు యజ్ఞం. లోక హాని జరగడానికి కావచ్చు, లేదా హీరోకి హాని తలపెట్టడం కోసం కావచ్చు, లేదా దుష్ట శక్తులు పొందడానికి చేసే ప్రయత్నం కూడా కావచ్చు. ఏదైతేనేం దాన్ని ఆపుతూ బాలకృష్ణ గారు అందులో దూకుతూ విశ్వరూపం చూపిస్తారు. ఇది కూడా మరో మాస్ సీన్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత వచ్చే టైటిల్ కార్డ్, మంత్ర రెఫరెన్సెస్ మొత్తం అద్భుతం. టీజర్ ఉన్నంతసేపు పీక్స్ లోకి వెళ్ళిపోతుంది. సో చూద్దాం మొత్తం మీద బోయపడి శ్రీను గారు ఏం ప్లాన్ చేస్తున్నారు, బాలయ్య గారిని ఎలా చూపించబోతున్నారో అని. ఎందుకంటే బోయపట్టి అండ్ బాలకృష్ణ కాంబినేషన్ అనేది ఎక్సలెంట్. అది కాకుండా వేరే కాంబినేషన్స్ అంతగా వర్కౌట్ అవ్వలేదు కూడా. ఇంతకుముందు బోయపట్టి శ్రీను గారి సినిమాలు కూడా మరీ ఊపాడించేంత పెద్దగా అయితే ఆడలేదు. కాబట్టి అఖండ కాంబినేషన్ బ్యాక్ అని చెప్పొచ్చు. బాలకృష్ణ గారు ఎలాగో పర్ఫార్మెన్స్ తో ఊచకోతకొస్తారు. ఆల్ వీ నీడ్ ఈస్ బోయపడి శ్రీను గారి మాస్ స్క్రీన్ ప్లే, తమన్ గారి మాస్ బీజిఎం. అది ఆల్రెడీ ఈ టీజర్లోనే కనిపిస్తోంది. సినిమాలో ఇంకెంత ఉంటుందో అనేది వెయిట్ చేసి చూడాలి. సో మీకు టీజర్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. సో మరెన్నో వీడియోస్తో కలుద్దాం. మీ AMC టాక్స్.